క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసులో తన పేరు ఉందంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. మాజీ మంత్రి కాకాణితో తనకు లావాదేవీలు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాకాణితో తనకు మనస్పర్ధలు ఉండేవని, అలాంటిది మేమిద్దరం కలిసి ఎలా వ్యాపారం చేస్తామని అన్నారు. తన దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇస్తానని చెప్పారు. 2008కి ముందున్న ఇప్పుడున్న ఆస్తులపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. తీసుకొని వచ్చి పెట్టాడంట. నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి సరే అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలే. సరే మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో హైదరాబాదు, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు పాపం. ఈ క్వాడ్స్ డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాడంట. సరే 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుటికి నా ప్రాపర్టీస్లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుటికి రూపాయి పెరుగున్నా, 1 రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరు అంటున్న 1000 కోట్లు ఉంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. లెట్స్ కాల్ ఫర్ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్